హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డ్యూడ్ కిడ్స్ ఏ టు జెడ్ ఛానల్. అండ్ ఈరోజు నేను మీకు హ్యూమన్ వాల్యూస్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్ గురించి చెప్పబోతున్నానండి. ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అందరికీ ఖచ్చితంగా యూజ్ అవుతుందండి, పెద్దవాళ్ళకి, పిల్లలకి. ప్లీజ్ చూడండి. అండ్ ఫస్ట్ నేను ఇప్పుడు అండర్స్టాండింగ్ ది నీడ్స్, బేసిక్ గైడెన్స్, కంటెంట్, ప్రాసెస్ ఆఫ్ ది వాల్యూ ఎడ్యుకేషన్ గురించి చెప్పబోతున్నానండి. నీడ్స్ ఆఫ్ వాల్యూ ఎడ్యుకేషన్, మనకి వాల్యూ ఎడ్యుకేషన్ కావాలి అనడానికి ఇక్కడ ఏమేమి కావాలి అని అంటే, ది హ్యూమన్ బీయింగ్స్ కంటిన్యూస్లీ aspire for a happy life. సో అందరూ హ్యాపీ లైఫ్ కావాలని కోరుకుంటారు. ఏ ఫుల్ఫిల్లింగ్ అండ్ సక్సెస్ఫుల్ లైఫ్ అండ్ ద ప్రాపర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ టు ప్రొవైడ్ అడిక్వేట్ కాంపెన్సేట్ ఆఫ్ యాక్చువలైజ్ దిస్ ఆస్పిరేషన్. సో మనము చాలా లైఫ్లో ఏమనుకుంటామంటే సక్సెస్ఫుల్గా ఉండాలి, దాని పర్పస్ కూడా ఎడ్యుకేషన్కి ఆస్పిరేషన్ రీచ్ అయ్యేటట్లు ఉండాలి అని కోరుకుంటాం. ద సెకండ్ థింగ్ వచ్చేసి, ఫర్ దిస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు అండర్స్టాండ్ వాట్ ఈజ్ రియాలిటీ వాల్యుబుల్ ఫర్ హ్యూమన్ beings and what is really considered to be a happy and fulfilled life. This is the వాల్యూ డొమైన్. అంటే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలండి, మనకు ఏం కోరికలు ఉన్నాయి, మనం ఎలా మనల్ని మౌల్డ్ చేసుకోవాలి, అండ్ మన స్కిల్ సెట్ ఏంటి అనేది ఆలోచించి దానికి తగ్గట్టు మనం ప్లాన్ చేసుకొని ఫ్యూచర్ ప్లాన్ చేయాలి, ఈవెన్ ఫర్ కిడ్స్. దెన్ ఇన్ ది నెక్స్ట్ స్లైడ్లో మనకి the subject that enables us to understand what is valuable for human happiness is called value education. అంటే మనం ఏది హ్యాపీగా ఫీల్ అవుతామో అదే మనకు వాల్యూ అండ్ హ్యాపీ ఎడ్యుకేషన్ అవుతుంది. మనం ఎప్పుడు పిల్లల్ని ప్రెషరైజ్ చేయకూడదు, మనం కూడా ప్రెషరైజ్ కాకూడదు. మనం ఏ ఫీల్డ్లో కరెక్ట్గా మనకు హ్యాపీగా ఉంటామో ఆ ఫీల్డ్ని ఎంచుకోవాలి. దిస్ వాల్యూ ఎడ్యుకేషన్ ఎనేబుల్స్ us to understand our needs and visualize our goals correctly and also indicate the direction to their fulfillment. The value of any unit in this extent is to participation in the larger order of which it is a part. Example, value of a pen is that it can write. Here writing is the participation of the pen in the bigger order in which pen, paper, human beings are all present. సో ఇక్కడ వాల్యూ ఆఫ్ పెన్ మనం చూసుకుంటే ఇట్ ఈస్ వెరీ లార్జర్. అంటే ఇక్కడ మనకి పేపర్, పెన్, హ్యూమన్ బీయింగ్స్ అందరూ ఇన్వాల్వ్ అయి ఉంటారు. అంటే రాసేదానికి ఎంత వాల్యూ ఉందని మనము ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఇన్ ద నెక్స్ట్ స్లైడ్ let us look at different aspects of aspirant for the need of value education. Correct identification of our ఆస్పిరేషన్స్, అంటే మనకు కరెక్ట్ ఐడెంటిఫికేషన్, గుర్తింపు అనే ఆస్పిరేషన్ మనం ఎంచుకోవాలి. అండర్స్టాండింగ్ యూనివర్సల్ వాల్యూస్ ఆఫ్ టు ఫుల్ఫిల్ అవర్ ఆస్పిరేషన్ ఇన్ కమ్యూనిటీ. అంటే మనము ఎదుటి వాళ్ళ వ్యక్తిత్వాన్ని కూడా అర్థం చేసుకొని వాళ్ళకు తగ్గట్టు మనము, అంటే ఇన్ ద సెన్స్ మనము పిల్లల్ని ఎగ్జాంపుల్ తీసుకున్నా కూడా వాళ్ళకి ఏ ఫీల్డ్లో వాళ్ళు కరెక్ట్ అనిపిస్తే ఆ ఫీల్డ్లోనే మనము వాళ్ళని ట్రైన్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మనం 3 విషయాలు ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది, కాంప్లిమెంటరీ ఆఫ్ వాల్యూస్ అండ్ స్కిల్స్, ఎడ్యుకేషన్ ఆఫ్ అవర్ బిలీఫ్ అండ్ టెక్నాలజీ అండ్ హ్యూమన్ వాల్యూస్. లైక్ మనం మన హ్యూమన్ వాల్యూస్ని, మన బిలీఫ్స్ని, మన స్కిల్స్ని అండర్ ఎస్టిమేట్ చేసుకోకున్నట్లు మనం యూజ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ స్లైడ్లో మీరు చూడొచ్చు బేసిక్ గైడెన్స్ ఆఫ్ వాల్యూ ఎడ్యుకేషన్. మన వాల్యూ ఎడ్యుకేషన్కి గైడెన్స్ ఏమి, బేసిక్గా యూనివర్సల్ అంటే అప్లికేబుల్ టు ఆల్ హ్యూమన్స్. ఎడ్యుకేషన్ అనేది యూనివర్సల్ అండ్ రేషనల్, నాట్ బేస్డ్ ఆన్ బ్లైండ్ బిలీఫ్. మనం గుడ్డి నమ్మకం పెట్టుకొని ఎడ్యుకేషన్కి వాల్యూ ఇవ్వలేము. సో ఎడ్యుకేషన్ అనేది గుడ్డి నమ్మకం కాదు. అండ్ న్యాచురల్ అండ్ వెరిఫైయబుల్.
అండ్ న్యాచురల్ అంటే న్యాచురల్గా ఉంటుంది, అండ్ వెరిఫైయబుల్ అంటే మనం దాన్ని ఐడెంటిఫై చేయొచ్చు, అండ్ ఆల్ ఎన్కంపాసింగ్ అండ్ లైక్ ఎయిమ్డ్ at transforming our continuous and living. It covers all diminishes of our living thoughts, beliefs, work, and understanding all well as all levels like individual, family, society, and nature. ఇక్కడ చూడండి, అన్నిటికీ మనము వాల్యూతో కంపేర్ లైక్ ఇట్ ఈస్ నెవర్ ఎండింగ్ అనమాట. అన్ని దాంట్లలో ఉంటుంది, లైక్ అండర్స్టాండింగ్లో ఉంటుంది, బిహేవియర్లో ఉంటుంది, వర్క్ చేసే దాంట్లో ఉంటుంది, ఏ, వ్యక్తిత్వంలో ఉంటుంది, ఫ్యామిలీలో ఉంటుంది, సొసైటీలో ఉంటుంది, నేచర్లో ఉంటుంది, అంటే లీడింగ్ ఆఫ్ హార్మనీ అంటే ఎప్పుడు అది ఎల్లకాలం ఉంటుంది. ఓకే, మనము వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్ కంపల్సరీ తెలుసుకోవాలి. ఈ స్లైడ్లో ద ప్రాసెస్ ఆఫ్ వాల్యూ ఎడ్యుకేషన్ అంటే ఏంటి అని చూద్దాం. ద ప్రాసెస్ ఆఫ్ వాల్యూ ఎడ్యుకేషన్ హ్యాస్ టు బీ సెల్ఫ్ ఎక్స్ప్లోర్డ్ అండ్ నాట్ టు getting several or telling those and don'ts. Whatever is found as true or reality may be started as professional and has to be verified at the own right. It is processed of dialogues between what you are and what you are really want to. అంటే మీరు ఏం కావాలి, మీరు ఏం కోరుకున్నట్టు ఉన్నారు, అది మాత్రం కంపల్సరీ మీరు తెలుసుకోవాలి. ఈ స్లైడ్లో మీరు నెక్స్ట్ హ్యూమన్ వాల్యూస్ వర్సెస్ మారల్ వాల్యూస్ అంటే ఏంటి అని తెలుసుకోబోతున్నారు. మారల్ వాల్యూస్ రిగార్డ్లెస్ మ్యాటర్స్ ఆఫ్ రైట్స్ అండ్ రాంగ్, whereas human values help a person to distinguish between right and wrong. అంటే మారల్ వాల్యూ అనేది మనకు ఏంటి రైట్ ఏంటి రాంగ్ అని తెలుస్తుంది, కానీ హ్యూమన్ వాల్యూస్ మనకి ఎక్కడ తప్పు జరుగుతుంది, ఎక్కడ రైట్ జరుగుతుంది అని చెప్తుంది. మారల్ వాల్యూస్ ఆర్ కన్స్టెంట్ అండ్ అన్చేంజింగ్ అంటే అవి చేంజ్ కావు మారల్ వాల్యూస్, అండ్ హ్యూమన్ వాల్యూస్ చేంజ్ అవుతాయి. మారల్ వాల్యూస్ ఆర్ ఫర్ సెల్ఫ్ డిపెండెంట్ అండ్ సెల్ఫ్ డిసిప్లైన్, వేరాస్ హ్యూమన్ ఈజ్ నాట్. మారల్ వాల్యూస్ అనేవి డిసిప్లైన్కి, డెవలప్మెంట్కి సంబంధించింది, అండ్ ద హ్యూమన్ వాల్యూస్ అనేది ట్రేట్స్ అండ్ అదర్ సొసైటీకి సంబంధించింది. మారల్ వాల్యూస్ క్యాన్ త్రో వాట్ ఎవర్ like whereas human values are inhabited value and are impacted to all of us. And in the next slide we are going to see core human values. ఈ స్లైడ్లో కోర్ హ్యూమన్ వాల్యూస్ అంటే ఏంటి అని చూస్తాం. కోర్ హ్యూమన్ వాల్యూస్లో మెయిన్గా మనకు లవ్, పీస్, ట్రూత్, నాన్ వైలెన్స్, రైట్ కండక్ట్ ఉంటుందండి. లవ్ అంటే కండిషనల్ అండ్ అన్సెల్ఫిష్ కేర్ అంటే మనకు అంతులేనంత కేరింగ్, మళ్ళీ ప్రేమ అనేది ఉంటుందండి లవ్. అండ్ పీస్ అనేది మనం కంట్రోల్ చేయొచ్చు, అండ్ దట్ ఈస్ రిలేటెడ్ టు మైండ్ అగైన్. ట్రూత్ అనేది ఇండిస్ప్లైనబుల్ ఎథిక్, డిసిప్లైన్, ఇది డిసిప్లైన్తో మళ్ళీ కూడుకునింది. నాన్ వైలెన్స్ అంటే రెస్పెక్ట్ ఫర్ లైఫ్ అండ్ రికగ్నైజింగ్ ఆఫ్ రైట్స్ ఆఫ్ అదర్స్ అంటే మనము ఏ దానికి ఎదుర్కోకుండా వేరే వాళ్ళ ఆలోచనలు గౌరవించడం. రైట్ కండక్ట్ అంటే ట్రస్ట్ ఇన్ యాక్షన్ ఈజ్ రైట్ కండక్ట్, ట్రస్ట్ ఉండాలి, నమ్మకం. నెక్స్ట్ స్లైడ్లో మనం హ్యూమన్ ఆస్పిరేషన్స్ చూద్దామండి. ఇక్కడ మెయిన్లీ మనకి హ్యూమన్ ఆస్పిరేషన్స్ వచ్చేసి హ్యాపీనెస్ అండ్ ప్రాస్పెరిటీ. హ్యాపీనెస్ అంటే ఆల్రెడీ మీకు తెలిసిందే, టు బీ ఇన్ ఏ స్టేట్ ఆఫ్ లైకింగ్ ఈజ్ హ్యాపీనెస్ అంటే మనకి ఏం నచ్చితే అది చేస్తే మనకు ఆటోమేటిక్గా హ్యాపీనెస్ అనేది వస్తుంది. ప్రాస్పెరిటీ ఫీలింగ్ ఆఫ్ హ్యావింగ్ మోర్ దాన్ రిక్వైర్డ్ physical facility. Identification of qualified required for physical needs and ensuring availability or production అంటే మనం ఏదైనా స్థాపించినప్పుడు దాంట్లో మనకి ఏదైనా హ్యాపీనెస్ వస్తే అది ప్రాస్పెరిటీ అవుతుంది. ఈ స్లైడ్లో మనం బేసిక్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఫుల్ఫిల్లింగ్ హ్యూమన్ ఆస్పిరేషన్ అనే ఒక టేబుల్ చూస్తున్నాం. ఫస్ట్ వచ్చేసి మనకు రైట్ అండర్స్టాండింగ్ అని ఉంటుంది. రైట్ అండర్స్టాండింగ్లో మన రిలేషన్షిప్ అండ్ ఫిజికల్ ఫ్యాకల్టీ.
అందులో మళ్ళీ మెంటల్ హ్యాపీనెస్ అండ్ మెంటల్ ప్రాస్పెరిటీ ఉంటుంది. వి ఆర్ ఇన్ ద రిలేషన్షిప్ విత్ పీపుల్ అండ్ అదర్ బీయింగ్స్ అండ్ ద థింగ్ ఈస్ కమ్స్ ఫ్రమ్ దిస్. అండ్ ఇన్ దిస్ స్లైడ్ వి ఆర్ గోయింగ్ టు సీ ది టైప్స్ ఆఫ్ పీపుల్. అంటే ఎలా ఉంటారు పీపుల్. బిఫోర్ వీ ఎక్స్ప్లెయిన్ దిస్ వీ షుడ్ అండర్స్టాండ్ ది డిజైర్ ఆర్ డిజైర్ గురించి. డిజైర్ అంటే కోరిక. దాంట్లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. మెటీరియలిస్టిక్ అండ్ నాన్ మెటీరియలిస్టిక్. మెటీరియలిస్టిక్ అంటే ఫుడ్, షెల్టర్, క్లోతింగ్ ఇవన్నీ మెటీరియలిస్టిక్ థాట్స్. నాన్ మెటీరియలిస్టిక్లో ఇట్ ఈస్ క్వాలిటేటివ్ ఇన్ నేచర్ లైక్ రెస్పెక్ట్, ట్రస్ట్, హ్యాపీనెస్, రికగ్నిషన్ ఎక్సెట్రా. నెక్స్ట్ స్లైడ్లో మనం చూడబోతున్నాం వాట్ డూ యూ we stand today. At the level of individuality, ఫ్యామిలీ, సొసైటీ అండ్ నేచర్. మనము ఈ ఇండివిజువల్గా అండ్ ఫ్యామిలీతో, సొసైటీలో, నేచర్లో బతుకుతున్నాం. దాంట్లో మళ్ళీ మనకు ఇండివిజువల్ లెవెల్లో ఉంటే మీకు స్ట్రెస్, ఇన్సెక్యూరిటీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ ఫ్యామిలీలో ఉంటే జాయింట్ ఫ్యామిలీలో అది ఒక రిలేషన్షిప్ వేరే ప్రాబ్లం ఉంటుంది. సొసైటీలో ఉంటే మనకు టూరిజం, నెక్స్ట్ తర్వాత నేషనల్ ఫియర్ అండ్ న్యూక్లియర్ అండ్ జెనెటిక్ వెల్ఫేర్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. లాస్ట్ వన్ వచ్చేసి నేచర్ అంటే ప్రకృతి. మనకి గ్లోబల్ వార్మింగ్, ఎయిర్ నాయిస్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ ఇవన్నీ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి మనం ఎప్పుడు హ్యాపీగా, ప్రాస్పరిటీగా, కంటిన్యూస్గా ఉండాలి అంటే మనకు 4 కావాలి. అండ్ సెల్ఫ్, ఫ్యామిలీ, సొసైటీ, నేచర్. కంటిన్యూస్ హ్యాపీనెస్ ఈజ్ బీయింగ్ హార్మోనీలీ వితౌట్ సెల్ఫ్, బీయింగ్ ఇన్ హార్మనీ విత్ అదర్స్ అండ్ బీయింగ్ in harmony with others and being harmony with nature. And in the next slide we are going to see మనం ఎలా humans and the coexistence of the finite self and the material body ఎలా కోరిలేట్ చేసుకుంటామనేది ఈ పిక్చర్లో చూడొచ్చు. అండ్ నెక్స్ట్ స్లైడ్లో మనం చూడబోతున్నాము డిస్ట్రిబ్యూటింగ్ నీడ్స్ టు ద సెల్ఫ్ అండ్ బాడీ. అంటే మనం ఎలా డివైడ్ చేస్తాము సెల్ఫ్ని, బాడీని నీడ్స్తో ప్రకారంగా అనేది ఈ టేబుల్లో మనం చూస్తున్నాం. నెక్స్ట్ టేబుల్ వచ్చేసి మనం మన బాడీని ఐ అనే ఇన్స్ట్రుమెంట్తో ఎలా కంపేర్ చేసుకుంటాము. ఐ యామ్ అంటే మై బాడీ ఈజ్ అని అర్థం. ఐ యామ్, ఐ వాంట్ టు లివ్, my body is used as instrument. I want to live with happiness for natural of body and I to understand and to live in harmony, ప్రొటెక్షన్, ప్రొడక్షన్ అండ్ రైట్. సో మనం అర్థం చేసుకొని మనము ప్రొటెక్షన్తో ప్లస్ ప్రొడక్షన్ అండ్ రైట్స్తో బతకాలి. లాస్ట్ చెప్పొచ్చేది ఏంటంటే మన బాడీ అనేది ఒక ఇన్స్ట్రుమెంట్. మనం జస్ట్ ఎంజాయ్ అవ్వాలి, చిల్ అవ్వాలి, మనకేం కావాలో అది మనం చేయాలి తప్ప దానికి స్ట్రెస్ పెట్టకూడదు. ప్లస్ మనము ఫిజికల్గా స్ట్రెయిన్ అవ్వకూడదు. అండ్ ఇది నేను ప్రతి ఒక్కరికి చెప్పాలి అనే అనుకుంటున్నానండి. అండ్ మీ పిల్లలకి కూడా ఖచ్చితంగా చెప్పండి. వాళ్ళు ఏ ఫీల్డ్లో ఇష్టమైతే ఆ ఫీల్డ్లోకి వెళ్ళనివ్వండి. మీరు మీ థాట్స్ని వాళ్ళపైన రుద్దకండి ప్లీజ్. అండ్ వాళ్ళ లైఫ్ వాళ్ళని బతకనివ్వండి అండ్ మీ లైఫ్ మీరు ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ యూత్ కిడ్స్ A to Z.